ఉంటాను. ఊరికే లైవ్లోకి వచ్చి మాట్లాడడం ఎంతసేపు మాట్లాడతాం చెప్పండి. ఇలా ఏదో ఒకటి మనకు పని జరిగినట్టు ఉంటుంది, అలా మనం తెలుసుకున్నట్టు ఉంటుంది. మీరు ఎవరైనా లైవ్లోకి వచ్చినప్పుడు ముందే చెప్పండి, ముందే పోస్ట్ చేయండి. మేము లైవ్లోకి వచ్చి మీకు సపోర్ట్ చేస్తాం. ఓకేనా? చూడండి, ఇలా కదిలిస్తూ ఉంటే అవి వేగుతూ ఉంటాయి, బట్ మాడిపోకుండా ఉంటాయి. చూడండి, వేడయ్యే బాగా. ఇంకాస్త అలా ఉంచేద్దాం. ఈ పుట్నాల పప్పు వేరుశనగలు కొంచెం ఆయిల్ కదండి. ఈ పుట్నాల పప్పు కొంచెం తక్కువగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. దీంట్లో కావాలంటే మీరు నువ్వులు కూడా వేసుకోవచ్చు, బట్ నువ్వుల పొడి సెపరేట్గా నువ్వులు మాత్రమే వేసుకొని చేసుకుంటే అది ఇంకా చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. సో అందుకే ఈ ఫ్లాక్ సీడ్స్ ప్లస్ ఈ పుట్నాల పప్పుతో కలిపి పొడి చేస్తున్నాను నేను. చెప్పాను కదండి, కొంచెం వేడేం అవ్వలేదు సైడ్, కానీ లోపల మాత్రం వేడవుతుంది. చూడండి, బ్రౌన్ కలర్లో మారుతున్నాయి పప్పులు. ఇదేంటి ఎలా ముట్టేసుకున్నా అంటారా? వేడైతే ఉంది చూడండి. చాలు, మళ్ళీ ఎక్కువ వేగితే మళ్ళీ వేరే టేస్ట్, కొంచెం మాడు టేస్ట్ వస్తుంది, బాగోదు అలాగా. తీసేస్తున్నాను, చూడండి ఎంత బాగా వేయాలి. ఇప్పుడు చింతపండు వెల్లుల్లి వేయించక్కర్లేదు, అలా వేసేసుకుంటే సరిపోతుంది. బట్ మనం ఈ మిరపకాయలు జీలకర్ర వేయించాలి లైట్గా. వేయించకపోయినా పర్లేదు, కానీ లైట్గా వేయించుకుంటే బాగుంటుంది. కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ చేసుకోండి, కానీ ఇదేమో కారం ఉండవు. ఇక్కడ కొంతమంది ఆయిల్ వేసుకుంటారు, వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. వేయలేదు. పిల్లలు ట్యూషన్కి వెళ్ళాలి, కానీ వాళ్ళు ఇంకా రాలేదు. చాలు, ఇది కూడా తీసేసి ప్లేట్లోకి వేసేస్తాను. ఇప్పుడు ఈ ఇనుప కడాయి చాలా వేడిగా ఉంటుంది చూడండి, ఇది ముట్టుకుంటే అది కూడా చాలా వేడి ఉంటుంది, అందుకే ఆపేస్తున్నాను. జీలకర్ర ఆ వేడికే సరిపోతుంది. వేడైతే అక్కడ ఉన్నారు చూడండి, చూడండి ఆ వేడికి ఆ ఇనుప కడాయి చాలా వేడిగా ఉంటుంది కదండి, ఆ వేడికే చాలు మంచి స్మెల్ వస్తుంది. జీలకర్ర మంచి సువాసన. చాలు, వేడి. చూడండి, ఇవి వేడి చేసేసాను. ఇవన్నీ కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, ఇంకేంటి సంగతులు చెప్పండి. ఎవరైనా లైవ్లోకి వస్తే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అది వేడైంది, కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే, కొంచెం ఉప్పు వేయాలి, ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటే సూపర్ టేస్ట్. వేడి వేడి అన్నంలోకి ఆ పొడి వేసుకొని తింటే అబ్బా, ఆ టేస్టే వేరయ్యా.